జై శ్రీమన్నారాయణ. గృహం కట్టేటప్పుడు మన ఇల్లు ఆగిపోయిందండి అని అంటుంటారు చాలా మంది. దానిలో ముఖ్యమైనటువంటి పాయింట్లో అతి ముఖ్యమైనది ఇంటికి ముందు భాగాల్లో కానీ పక్క దిక్కుల్లో కానీ వేరొక ఉపగృహం కానీ షాపు కానీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అవి సంభవిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాము, ఇక్కడ ఒక ఇల్లు వర్క్ నడుస్తుంది అది తిరుపతిలో. జాగ్రత్తగా చూస్తే ఇది అక్కడ ఏదో రోడ్డు ఉంది కదా అని చెప్పేసి ఇంటి ప్రహరీకి బయట భాగంలో చిన్నది ఒకటి రూమ్ ఇచ్చాము, 6x6 రూమ్ ఇచ్చాను. చిన్నది షాపు బట్టల కొట్లు ఏదో పెట్టుకుంటామంటే. అయితే నేను చెప్పిన సందేశం ఏంటంటే, వీళ్ళకి చెప్పినటువంటి ఆలోచన, ఈ ఇల్లు అంతా కంప్లీట్ అయిన తర్వాత గోడలు కట్టేసి చేసిన తర్వాత ఇది మొదలు పెట్టుకోండి అని చెబుతాను. మేస్త్రీలు ఏం చేస్తారంటే ముందు ఇది మొదలు పెట్టాడు, ఆగ్నేయం బిట్లో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో దీన్ని ముందు మొదలు పెట్టాడు. ఇల్లు గోడలు కట్టడం తర్వాత గోడలు అది కట్టాడు. ఆటోమేటిక్గా ఇది ఎప్పుడైతే మొదలు పెడుతున్నాడో, ఇది ఆగ్నేయానికి మనం మూతేస్తున్నాము, నైరుతి అంతా ఓపెన్ ఉంటుంది. డెఫినెట్గా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, లోన్స్ లేట్ అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మేస్త్రీలు చెప్పేవి నమ్మద్దు, వాళ్ళు చెప్పేవి మనం పాటించకూడదు. ఈవెన్ మన వీడియోలు చాలా మంది మేస్త్రీలు వింటూ ఉంటారు, అయినా కానీ మనం ఏం ఆలోచన చేయకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాబ్లం యజమానికి వస్తుంది. మేస్త్రి బాగుంటున్నాడు, వాస్తు ఆయన బాగుంటున్నాడు, ఇంజనీర్ బాగుంటున్నాడు, అందరూ బాగుంటున్నారు, కానీ ప్రాబ్లం యజమాని ఫేస్ చేయాలి. తద్వారా చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. పాపం వీళ్ళు వద్దు వద్దన్నా కానీ మేస్త్రి రెండింటికి నేను స్లాబ్ ఒకటేసారి వేస్తాను, ఒకటేసారి అన్ని కంప్లీట్ అవుతుంది, నాకు లేట్ అవుతానని, వాళ్ళకి లేట్ అవ్వకూడదు, ప్రాసెస్ లేట్ అవ్వకూడదు అని చెప్పేసి మనకు ఇబ్బంది పెట్టేసి, మన చివరికి బ్యాంకు లోన్ కూడా వాళ్ళకి ఆగిపోయి మళ్ళీ 2-3 బ్యాంకులు సంప్రదిస్తే చివరిలో అయింది. అది కూడా ఇక్కడ బ్రిక్ వర్క్ మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది పని, బ్యాంక్ స్టార్ట్ అయింది. కాబట్టి గృహ నిర్మాణాలు చేసేటప్పుడు సరైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. జై శ్రీమన్నారాయణ.